అందరికీ నమస్కారం అన్న. మీరు మాట్లాడేదాకా నేను కూడా మాట్లాడాను. నమస్కారం అని ప్రతి నమస్కారం అని సంస్కారం మనం మాట్లాడుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి. నమస్తే గట్టిగా ఎప్పుడు ఏం కాదు. నమస్తే. ఈ కార్యక్రమానికి వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్తే. మీరు కూడా తిరిగి చెప్పాల్సిందే నమస్తే. గిదరన్నారు సార్ వనకం అన్నది. థ్యాంక్ యూ అన్న. అందరికీ ఒక ఉద్యమకారుని పుట్టినరోజు శుభాకాంక్షలు, ఒక చైతన్యవంతుని పుట్టినరోజు శుభాకాంక్షలు, ఒక తిరుగుబాటుదారుని పుట్టినరోజు శుభాకాంక్షలు. వీటన్నింటిని కలిపితే ఇప్పుడు అద్భుతంగా పెట్టిన వేదిక ధిక్కార స్వరానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నేను ఎందుకు అడిగినా అంటే, కైకిలి పని అన్న, కైకిలి పని చేయాలి. తెలంగాణ సాధించడం కోసం 14 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసిన. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని ఏ వేదికలకు అటెండ్ కాలేదు. ఎవరి దగ్గర తెలంగాణ ఉద్యమంలో డబ్బులు తీసుకొని నేను పాటలు రాయలేదు. తెలంగాణ వచ్చినాక కూడా నా పాటలు వాడుకొని ఎదిగిన ఛానల్స్ ఉన్నాయి. నా పాటను వాడుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు, నా పాటను వాడుకొని నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, నా పాటను వాడుకొని అన్ని రకాలుగా అనుభవించిన వాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడు పాటను అమ్ముకోలే, వాడుకోలే. 2013 నుంచి నేను డబ్బులు తీసుకొని పాట రాయడం స్టార్ట్ చేసిన. కాబట్టి నాకు బాధ్యతలు ఎక్కువ, నా కుటుంబ బాధ్యతలు ఎక్కువనే ఉన్నాయి, వ్యక్తిగతమైన బాధ్యతలు ఎక్కువనే ఉన్నాయి, సాధించాల్సింది కూడా ఎక్కువనే ఉంది. కాబట్టి నేను ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఏదో ఒక పేరు వచ్చింది. అక్కడ కూడా మన తెలంగాణలో ప్రతిభను గౌరవిస్తారు కాబట్టి, గుర్తిస్తారు కాబట్టి, వాళ్ళు చేరదీస్తారు కాబట్టి, దాన్ని ఆస్వాదిస్తారు మీరు కూడా తిరిగి. కాబట్టి ఆడ పని చేస్తానికి కైకిలి పని ఒప్పుకున్నప్పుడు కైకిలి పని చేయాలి. ఇక మళ్ళీ వీడికి వచ్చి నేను తెలంగాణ పెద్ద తోపును, నేను మీసాలు తిప్పితే మా వాళ్ళు మొత్తం బ్లాక్ బస్టర్లు చేస్తారు, నేను ఉరుకు అంటే మా వాళ్ళు ఉరుకుతారు, నాకు అక్కడ వేరే గుర్తింపు ఉన్నది అంటే కుదరదు. అందుకే నాకు 2 నిమిషాలు టైం ఇవ్వన్నా, నేను మాట్లాడిపోతాను. పృథ్వీ అన్నను ప్రేమతో కూడిన దౌర్జన్యం చేసిన. థ్యాంక్ యూ అన్న, నాకు అందరు పెద్దలు ఉండగా అవకాశం కల్పించిన ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను దీంట్లో సత్యనారాయణ బాబు గురించి ఏం మాట్లాడదలుచుకోలే. మీకు సమ్మతమేనా? నేను పాట కూడా వాడదలుచుకోలే భయ్యా. నేను ఖచ్చితంగా ఫుల్ క్లారిటీ చెప్తా. ఏ విషయం చెప్పిన నేను బాపు గురించి మాట్లాడదలుచుకోలే. ప్లీజ్ నేను చెప్తా అన్న, పాటలు పాడుకొని వీళ్ళు పాడటానికే పని చెప్తారన్న కానీ ఏమంట కానియద్దు. అరే మనం మాట్లాడుకోవాలి కదా. అరే ప్లీజ్ దండం పెడతా, చెప్పేది వినండి. మీతో మాట్లాడాలి. ఎక్కడనే అన్న మంచినీళ్ళు తాగేస్తావా? సరే పాడుకున్నా కానీ నేను చెప్తున్నాను అన్న, అందరూ పృథ్వీ అన్నకు పెద్ద బాబుకు సంబంధించి మంచి విషయాలు చెప్తారు, ఇన్స్పిరేషనల్ వర్డ్స్ చెప్తారు. ఆ బాపు ఎట్లా అచీవ్ అయింది అనేది చెప్తారు. ఆయన లోపల ఉన్న ధిక్కారాన్నే చెప్తారు, కానీ బాపు లోపల అధికారం కూడా ఉన్నది, అది ఎవరు చర్చిస్తలేరు. ఇది కూడా చెప్పండి పృథ్వీ అన్నకు దయచేసి. పృథ్వీ అన్నకు ధిక్కారంలో అధికారం ఉంది, దాన్ని కూడా సాధించమని చెప్పండి. ఆ బాపు ఒకసారి చట్టసభకి వెళ్ళి, నువ్వు కూడా చట్టసభలో నిలబడి పృథ్వీరాజ్ అనబడే నేను అంటే చూడాలనిందన నాకు. నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకో. ఈటల రాజేందర్ అన్నబడి నేను తిరిగినప్పుడు కరీంనగర్లో మేము ధర్నాలు చేసుడు, ఈ బస్సులను గుద్దుడు, ఈ లారీలను గుద్దుడు, ఈ రైలు లాగబట్టుడు, పట్టాలు వీకేసుడు. రాజేందర్ అన్న పైనుంచి కేసీఆర్ సార్ ఏది తీర్మానం చేస్తే కింద రాజేందర్ అన్న తీర్మానం చేసేది, మేము పోయి పని చేసేది. మమ్మల్ని తీసుకుపోయి మేము అన్ని చేసిన తర్వాత పోలీసులు పట్టుకుపోయి జైల్లో కూర్చోబెట్టేది. ఏం కొట్టకపోయేది కానీ టార్చర్ చేసేది, విడిచిపెట్టకపోయేది, బయటికి వేతనంతో విడిచిపెట్టకపోయేది. అట్లా అటాకులు చేసినప్పుడు అట్లా జరిగేది. ఎవరికైనా అవసరం ఉందనుకో, ఒక కాలేజీలో ఫీజు అన్నా, వాడు ఫీజు కట్టమంటాడు. మనల్ని వెనుకబడ్డోళ్ళు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో తిరుగుతారు. అవ్వయ పిల్లగానికి కట్టడానికి కూడా డబ్బులు లేవన్నా, మేము పోతే కాలేజీలో దేకుతలేదు అంటే రాజేందర్ అన్న కూడా వచ్చి మాట్లాడేది. రాజేందర్ అన్న వచ్చి మాట్లాడినా కూడా కాలేజీడు 10,000 ఉందనుకో 500 తగ్గిస్తానేది. ఆలోచించాలి దీన్ని బాగా. నేను చెప్తున్న ప్రతి మాటను నోట్ చేసుకుని దీన్ని ముగింపు అద్భుతంగా ఉంటుంది. వాడు 500 తగ్గిస్తానేది. రాజేంద్ర అన్న కూడా చేసేదేం లేక అడిగి నోరు పోగొట్టుకున్నాం అతన్ని. మనవన్న సర్దిత అయిపోయిందని తిరిగి వచ్చేది. అట్లా రాజేంద్ర అన్న అనేక సందర్భాలు ఆయన చేతులైతే డబ్బులు కట్టగా నేను చూసిన. రాజేంద్ర అన్న ఆయన నమ్ముకొని తిరిగిన వాళ్ళకు, తెలంగాణ ఉద్యోగాలకు చాలా మంది డబ్బులు కట్టిండు, చదివించిండు. అది ఆయన వ్యక్తిగత సంపద ఉన్నది వాటి చేసిండు. ఆ తర్వాత ఇంకా కొన్ని చోట్ల పోయేది మేము. అన్న పలానా కన్నా పర్మిషన్ ఇస్తలేరు అన్న,
ఇక్కడ ఛాయ బండి పెట్టుకొని ఇస్తలేరన్నా, పెట్టుకున్న పూర్వం ఆదాయం చేస్తారన్నా, ఓడు హోటల్ పెట్టుకుంటే బెదిరిస్తారన్నా, పోలీసులు రాష్ట్రం తీసేస్తారన్నా. జమ్మికుంట మాదే పేరు. వరుసగా ఈటల రాజేంద్రన్న 6 సార్లు 5 సార్లు గెలిచిండు. ఎటు చూసినా ఈటల రాజేంద్రన్న పేరే ఉంటది. ఇది కలెక్టర్ ఆఫీస్ లో పని ఉందన్న అనుకుంటే కలెక్టర్ ఆఫీస్ లో పని చేయకపోయేది. రేషన్ కార్డు కోసం పోతే రేషన్ కార్డు ఇవ్వకపోయేది. నల్ల రాలేదు, నల్ల పంపు కోసం పోతే మా అక్కలో నల్ల ఇచ్చారని పోతే మా అక్క వాడ పెద్ద మనిషి తమ్మి ఇజ్జత్ పోతారా జర చెప్పరా అంటే పోయి మాట్లాడితే రాజేంద్ర దానికోసం మాట్లాడితే కూడా ఏ ఆఫీసర్ స్పందించలే, ఎవరు కూడా లెక్కలు తీసుకోలే. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన అయిన తర్వాత ఆయన మంత్రిగా ఎన్నికైనాక కూడా భయ కలెక్టర్ కాళ్ళకు చేతులు కాళ్ళు కట్టుకొని వచ్చి నిలబడ్డాడు. ఏం చేయమంటే అధ్యక్షానికి ఏ కాలేజీకి పోయి మేము నిలబడి చెప్తే ఈటల రాజేంద్ర అన్న పేరు పక్కన నిలబడితే వాడు చాలా గౌరవంగా తీసుకుపోయి కూర్చుని పెట్టి అడిగినంత ఇచ్చి చేసి పని పంపించిండు. అదే రాజేంద్ర అన్న ఉద్యమానికి అధికారానికి పోరాటాలు చేసే వాళ్ళకు పరిపాలన చేసే ఇంత తేడా ఉంటుంది తమ్మి అని చెప్పినారు. ఆయన ఉద్యమకారులు ఉన్నప్పుడు ఎవ్వరు మా మాట వినలే, గౌరవించారు, అంతే గౌరవం మంచి పంపించారు. కానీ అన్న మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడికి అక్కడ ఏ పని చెప్తే ఆ పని చేసారు. కారణం ఏందన్నా అప్పటికిప్పటికంటే ఇప్పుడు రాయలన్నారు పవర్ తమ్మి. పవర్ అనేది సాధిస్తే ఇట్లా ఉంటది. అధికారం మన చేతుల్లో ఉంది కాబట్టి మనం చెప్తే వింటారు తమ్మి, లేకపోతే వినకపోతుండే అని చెప్పిండు. పృథ్వీ అన్న మీరు కూడా రాజేంద్ర అన్న లెక్క అధికారం సంపాదించాలి. అధికారం సంపాదించి అందరికీ దాన్ని సంపాదించడం ఎట్లనో కూడా మార్గదర్శనం మీరు అప్పుడు ఉండాలని కోరుకుంటాను. నేను ఈ విషయాన్ని చెప్పడానికే వచ్చిన. తండ్రి ఇప్పుడు మన దగ్గర సామెత ఉంటుందన్న, చెట్టోటైతే ఇత్తోటైతుందా, ఇత్తోటైతే చెట్టోటైతుందా. బాపు ఆల్రెడీ అద్భుతమైన వారియర్. ఆయన తెలంగాణ గురించి పాట రాసినప్పుడు ఆయనకు సమకాలీకులుగా ఉన్న వాళ్ళు, ఆయనతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ఆయనతో పాటు ఉండి బతికిన వాళ్ళ టైం లైన్ లో ఎవరు కూడా తెలంగాణ గురించి పాట రాయాలి. ఇది ఎవరు తక్కువ చేయడానికి చెప్తలేదు నేను, ఏదో బాపుని ఎక్కువ చేయాలని చెప్తలేదు నేను. ఆయనకు స్పృహ ఉన్నది, ఆ స్పృహ నీకు ఇన్బిల్ట్ వస్తుంది. వేప చెట్టుని ఎవరైనా వేపాకు తీసి నవ్వులితే చేతిగానే వస్తుంది భయ్య, కానీ దాంతోపాటు దాంట్లో నములుతా ఉంటే తీయ వస్తుంది అని చెప్తాడు వేమన. అట్లనే నీ లోపల నీ జీవితాన్ని చూసినామన్నా ఎంత 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 ఫీల్ అవుతాడు అన్న అంటే, ఎక్కడో ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడితే ఎవరు మాట్లాడలేదు. ఎవరు అనగానే నేను కూడా ఉన్నా, ఎవరిలో నిందించడం కూడా కాదు, దీంట్లో నేను కూడా ఉన్నా. పృథ్వీ అన్న నేను కూడా మాట్లాడలే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చాలా తీర్మానాలు చేసి, చాలా యుద్ధాలు చేసి, చాలా పోరాటాలు చేసి, చాలా పాటలు రాసి, వీలైనని సభలకు తిరిగి మాట్లాడి వచ్చిన చైతన్యవంతులం మీ చుట్టూ ఉన్న వాళ్ళందరం తెలంగాణలో ఉన్న చైతన్యం ఏదైనా ఉన్నది ఇప్పుడు సోషల్ గా అంటే ఉన్న చైతన్యం మొత్తం కూడా మళ్ళీ మీ చుట్టూ ఉన్నది. ఏదో రూపంలో, పాట రూపంలో, ఆట రూపంలో, మాట రూపంలో, పత్రిక రూపంలో, ఛానల్ రూపంలో, ఏ రూపంలో చైతన్యం తెలంగాణలో పుట్టినా అది బుద్ధితో కనెక్ట్ అయి ఉంటుంది. ఉండి మేము కూడా మాట్లాడడానికి కొంత వెనుక ముందు అయినాం. కానీ అన్న నిర్మోహమాటంగా నిలబడ్డాడు. ఇక్కడ నువ్వు నిలబడ్డప్పుడు నీ వెనకాల తెలంగాణ సమాజం అంతా నిలబడి ఉంటే చాలా బాగుండేదన్న. నేనేం చెప్తున్నా అంటే మీకు సూటిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఒక విషయం అన్న. ఇంత స్పృహ ఉన్న మీరు, ఇంత చైతన్యం ఉన్న మీరు ఒక కుర్చీలో కూర్చుని దాన్ని పంచడం అనేది చేస్తే చూడాలనే తమ్మునిగా ఒక స్వార్థంతో చెప్తున్నారు తప్ప ఇది వేరే ఉద్దేశం ఏం లేదు. దీంట్లో మీరు ఖచ్చితంగా చేయాలి అన్న, మీరు రాజకీయం చేయాలి. రాజకీయంగా మీ సీటు కోసం మీరు ఫస్ట్ చట్టసభలకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇంత మంచి కొడుకుని కానీ మన అందరికీ అన్నగా, తమ్మునిగా, స్నేహితునిగా, మిత్రునిగా, శ్రేయభిలాషిగా పృథ్వీ అన్నను అందించిపోయినందుకు ముచ్చట్ల సత్యనారాయణ బాబుకు చేతులెత్తి దండం పెడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈ వేదిక మీద అన్న ఆలోచన విధానాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు వేదిక అయిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని యాక్చువల్ గా నేను ఇక్కడ ఉండి చేయాలి, నేను కైకిల్ పని చేయడం వల్ల చేయలేకపోయినా. నీ దగ్గర ఏం లేదు, దీనిలో వేరే మరణం ఏం లేదు. కైకిల్ పని ఒప్పుకోవడం వల్ల పోయినా. నేను గత నా పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు ఎటు తిరుగుతున్నాను నాకు తెలుస్తుంది. వాడు ఎవడో ఎటో తీసుకుపోతాను, అటే పోతానా, ఆన్నే రాసుడు ఇచ్చుడు వచ్చుడు ఇదే నడుస్తాను. కానీ ప్రతి సంవత్సరం నీ తండ్రి సమాజం గురించి ఆలోచిస్తే సమాజం ఎక్కడో ఒక చోట ఆయన గురించి చేయాలి. ఈ కార్యక్రమాన్ని వర్ధంతినో జయంతినో ఎవరు చేయలే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు, ఆయన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడు, ఆయన కుర్చీ మీద కూర్చున్నప్పుడు, ఆయన పరిపాలన చేస్తున్నప్పుడు, ఆయన అణచివేత చేస్తున్నప్పుడు అమ్మనాభూతులు తిట్టిన తెలంగాణ ప్రజలు కూడా ఆయన చచ్చిపోతే ఊరూరా ఒగ్గు కథలు కూడా చెప్పించారు, సంఘాల వారిగా చెప్పించారు.
ఇన్ని సంఘాలకు చైతన్యవంతం చేసి ఇంత ప్రజలను సమీకృతపరిచి అద్భుతమైన చైతన్యాన్ని, జ్ఞానాన్ని, వారసత్వాన్ని ఇట్లా ఇచ్చిపోయిన బాపు జయంతిని, వర్ధంతిని పండుగగా రాబోయే సంవత్సరం ఏదైనా ఒక మా జిల్లాలో మేము చేస్తామన్నా. వరంగల్ జిల్లాలో మా కళాకారులందరి తరఫున నేను మాటిస్తున్నా, 100% ఈ వేదిక మీద జరుపుతా. ఈసారి మీరు నా కోసం వరంగల్ టైం ఇవ్వండి బాపు జయంతికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత ఓపికగా నా మాట విన్నందుకు, ఇక్కడ దాకా నన్ను ఆహ్వానించి నాకు ఎర్లీగా ఈ పోడియం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. నేను పాట పాడాలని చెప్పిన అన్న, ఇప్పుడు కాదు, పాడితే బాపు రిలేటెడ్ పాడాలి, బాపు మీద నేను పాట రాయలేదన్న. సరే, మేము వరంగల్ కాబట్టి వరంగల్ ముచ్చి వెళ్తాం, మళ్ళీ ఫీల్ ఇదేదో మా వరంగల్ మీద ప్రేమతో పాడుతున్నాను అంటే బాపుకి రిలేటెడ్ గా వరంగల్ పుట్టింది కాబట్టి అది ఆయనకు అమిరిపోతుంది అని పాడుతున్నారు. ఓరుగల్లు వనం కొత్త చిగురు దొడిగెనో, చిగురాకు దొడిగెనో, మింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటలాడెనో, మొగిలి చెల్ల మట్టి మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, రాలిన పువ్వులు పన్నీరాగనెత్తుతుంటే, పూసిన పువ్వులు మొత్తం పేరుకు సయ్యంటే, నల్ల మల్లవనం కొత్త చిగురు దొడిగెనో, చిగురాకు దొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటలాడెనో. థ్యాంక్ యూ.